హోంశాఖకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లభించాయి. పోలీసు శాఖకు 3000 వాహనాలు కొనుగోలు చేసేందుకు 300 కోట్ల నిధులు కేటాయించారు. ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్కు, ప్రతి సర్కిల్కు, సబ్ డివిజన్కు ఒక్కో వాహనాన్ని కేటాయించనుంది. మహిళలపై నేరాల నియంత్రణకు సంబంధించి డయల్ 112 శక్తి యాప్లో వచ్చే కాల్స్కు స్పందన బృందాలు ఘటనా స్థలానికి వెళ్లేందుకు నిరంతర గస్తీ కోసం కొన్ని పెద్ద వాహనాలతో పాటు ఎక్కువ ద్విచక్ర వాహనాలు ఇవ్వనుంది. 2022లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ వారికి ప్రత్యేకంగా వాహనాలు కేటాయించలేదు. ఉన్నవే సర్దుబాటు చేశారు. కొత్త వాహనాలలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఏర్పాటైన ఈగల్, సైబర్ పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రత్యేక విభాగాలకు మరికొన్ని వాహనాలు కేటాయించనుంది. పోలీసు అకాడమీ నిర్మాణం కోసం ఇప్పటికే 94 ఎకరాలు కేటాయించామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. నిర్మాణ పనుల ప్రారంభానికి 15 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా ఈ నిధులతో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, శిక్షణకు సంబంధించిన ఇతర పరికరాలు కొనుగోలు చేయనుంది. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా మొత్తం 27 సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు 54.01 కోట్లు కేటాయించింది. ఈ పోలీస్ స్టేషన్లన్నీ ఈ ఆర్థిక ఏడాదిలోనే అందుబాటులోకి రానున్నాయి.